థర్డ్ క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి 4th లెసన్ హెల్ప్ మీ ప్లీజ్, దయచేసి సహాయం చేయండి పాఠంలో గ్లోసరీ, గ్రామర్, వొకాబులరీ చూద్దాము. ఇప్పటికి మనం ముందు 3 లెసన్స్ అయితే చూసాము, దీంట్లో కూడా చూద్దాము. గ్లోసరీ. షో, ప్లే సీడ్స్ ఇన్ గ్రౌండ్, నాటడం అనమాట. ఫర్గెట్, అనేబుల్ టు రిమెంబర్, మర్చిపోవడము. నైబర్ మీన్స్ ఏ పర్సన్ హూ లివ్స్ నియర్ అండ్ అనదర్, మన పక్కన నివసించే వారిని, పొరుగువారు. క్విక్, స్కిల్ఫుల్, ఫాస్ట్, వేగంగా. ట్రిమ్, కట్ క్లోజ్లీ, ట్రిమ్ అంటే కట్ చేయడం అనమాట, ట్రిమ్మింగ్ చేసుకుంటూ ఉంటారు కదా. స్టిచ్ మీన్స్ డూ నీడిల్ వర్క్, సూతో వర్క్ చేయడము. మెండ్ మీన్స్ రీస్టోర్ బై రీప్లేసింగ్, మెండ్ అంటే చెప్పులు కుట్టేటప్పుడు రీప్లేస్ చేసి రీస్టోర్ చేస్తారు కదా అది. ఆల్ఫాబెట్ మీన్స్ లెటర్స్ యూజ్ టు రాయడానికి ఉపయోగపడేవి. ఇంకా 4th లెసన్లో వొకాబులరీ వచ్చేసి ఆర్డినల్ నెంబర్స్ ఇచ్చారు. ఆర్డినల్ నెంబర్స్ అంటే 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th అండ్ సో ఆన్ ఎట్సెట్రా అనమాట. ద నెంబర్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు ఇండికేట్ ద ఆర్డర్ ఆఫ్ థింగ్స్ ఆర్ పర్సన్స్ ఆర్ కాల్డ్ ఆర్డినల్ నెంబర్స్. ఆర్డర్ ఆఫ్ థింగ్స్ ఆర్ పర్సనల్స్ ఆర్ కాల్డ్ ఆర్డినల్ నెంబర్స్. నెక్స్ట్ పేజ్, ఇది వర్క్ బుక్ పార్ట్లో ఇచ్చాడంట. 58 పేజీలు ఇచ్చాడు. మిస్సింగ్ లెటర్స్ కూడా ఇంపార్టెంటే మనకి డిఎస్సిలో. గ్రామర్ వచ్చేసి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 46లో ఇచ్చాడు. ప్రిపోజిషన్స్ ఇచ్చాడు. వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ బిఫోర్ నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ టు ఇండికేట్ ద రిలేషన్ బిట్వీన్ ద నౌన్ ఆర్ ప్రొనౌన్ ఆర్ ద రిమైనింగ్ వర్డ్స్ ఆఫ్ ద సేమ్ సెంటెన్స్. సో ఒక వాక్యంలో ఉపయోగించబడిన నౌన్ లేదా ప్రొనౌన్కి ముందు ఉపయోగించబడి అదే వాక్యంలోని మిగిలిన పదములతో ఆ నౌన్ లేదా ప్రొనౌన్ గల సంబంధాన్ని పేర్కొనే పదములను ప్రిపోజిషన్స్ అంటారు. దేర్ ఈజ్ ఏ బాల్ ఇన్ ఏ బాక్స్, ద బాక్స్ ఈజ్ ఆన్ ద టేబుల్, ద టేబుల్ ఈజ్ అండర్ ఏ కప్. సో ఇది చూడండి, మనం చూసినట్లయితే ఇవి నౌన్ ప్రొనౌన్కి ముందు ఉపయోగించబడి నౌన్కి లేదా ప్రొనౌన్కి గల సంబంధంను పేర్కొనే పదాలను మనం ప్రిపోజిషన్స్ అంటారు అనమాట. ద ర్యాబిట్ సాట్ ఆన్ ఏ వాల్, ద మ్యాన్ వే సిట్టింగ్ అండర్ ఏ ట్రీ అనమాట. అలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో. దేర్ వర్ 2 big trees ఇన్ ఏ ఫారెస్ట్. వన్ డే ఏ టైగర్ సాట్ అండర్ ఏ ట్రీ, ఇట్ సా ఏ మంకీ ఆన్ ద ట్రీ. ద టైగర్ వెయిటెడ్ ఏ లాంగ్ టైమ్ on the tree, but the monkey still sat on the tree. The tiger found a cave in the forest and went there. ఇది ముఖ్యంగా ఇచ్చాడు. ఇది వర్క్ బుక్లో భాగంగా ఇచ్చాడు. మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో భాగంగా ప్రిపోజిషన్స్ అనేవి ఏది పెట్టాలనేది ఇచ్చాడు. వన్ డే అవర్ టీచర్ వాజ్ ఇన్ ద క్లాస్, షీ రోట్ ఏ రైమ్ ఆన్ ద blackboard. She asked the students to note it in their notes in their books. One of my friends was hiding under the beach. Every student in class was writing expect him. So we